కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి 20 నెలలు కావస్తుంది. అయితే ఈ 20 నెలల్లో సర్కారు కూటమి సర్కారు పరిపాలన ఎలా ఉంది అని అంటే, అప్పులు చూస్తే రాష్ట్రంలో 2,93,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు వాడారు అంటూ సమాచారం వస్తుంది. దీని విషయంలో ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటిది. తాజాగా జేడీ నారాయణ గారు మాట్లాడేది చూస్తే 2,00,000 కోట్ల వరకు కూడా అప్పులు చేసున్నారు, ఇంకా అప్పులకు వెళ్తున్నారు. మరి ఇట్లాగా రాష్ట్రాలు ఏ రాష్ట్రం చూసుకున్నా ఇట్లానే పరిస్థితి ఉంటే ఎట్లా, మరి ఏ విధంగా అనేటటువంటి విధంగా. కానీ అలాగే ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక దందాని, కల్తీ మద్యం అని, ఇంకా భూ లావాదేవీలు, ఇట్లాంటివన్నీ వ్యవహారాలు వస్తున్నటువంటి అవినీతి అని అంటూ ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నటువంటి విషయము. ఆ విషయంలో ఇంకా పచ్చపత్రికల్లో కూడా ఇట్లాంటివి రాస్తున్నటువంటిది, ఆంధ్రభూమిలో కూడా రాస్తున్నటువంటిది. మరి దీన్ని చూసి ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితిలో కూడా మేము ప్రజల దగ్గరికి ఎలాగ వెళ్తాము అని కూడా ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నటువంటి విషయము. ఎవరో ఒకరో ఇద్దరో అవినీతి మరకలు ఉంటే అందరికీ ఆపాదిస్తే ఎలా అనేటటువంటి విధంగా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నటువంటిగా కూడా సమాచారం తెలుస్తున్నటువంటిది. మరి వెరసి చూస్తే ఇట్లాంటి కూటమి సర్కారు పరిపాలన ఇలా ఈ 20 మాసాలలో ఉంది అనేటటువంటి విధంగా ప్రజలు కూడా భావిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నమస్తే.